తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల సోదరుల పక్షాన ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. నిన్న ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారిని హైదరాబాదులో వారి నివాసంలో కలిసి సింగరేణి గనుల్లో కష్టపడుతున్న సింగరేణి కార్మికుల కష్టాన్ని గుర్తించాలి. కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్న సింగరేణి కార్మిక సోదరులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. మల్లు భట్టి విక్రమార్క గారికి వినతి పత్రం ఇచ్చి కార్మికుల సోదరుల కష్టాన్ని కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ కాంట్రాక్ట్ బేసిక్గా చేస్తున్న సింగరేణి కార్మిక సోదరులందరినీ గుర్తించి ప్రభుత్వం వెంటనే వారికి పర్మనెంట్ చేయాలి. వాళ్ళకు వేతనాలు కూడా పెంచి ఈ ప్రభుత్వం వాళ్లకు ఇస్తాన్న జీవోను కూడా అమలు చేయాలని కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కేసీఆర్ సింగరేణి నల్ల బంగారాన్ని వాళ్ళ శ్రమను దోచుకోవడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పక్షాన యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు అందరికీ అండగా ఉండి వారిని సింగరేణి కార్మికులను గుర్తించాలని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల వేతనాలు సమయానికి వారికి జీతాలు రాక వాళ్ళు ఎంతో బాధకు కుంగిపోతున్నారు. ఇప్పటికైనా కానీ ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గుర్తించి వారికి వేతనాలు సమయానికి వారి వేతనాలు అకౌంట్లో జమ చేయాలని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. సింగరేణి కార్మికుల కష్టాన్ని ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పటికైనా కానీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పు ఈ ప్రభుత్వంలో జరగద్దు. సింగరేణి కార్మికులకు అండగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు కట్కూరి సందీప్. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ బంజారాహిల్స్ V5 ఛానల్ తరపున నేను ఈరోజు సింగరేణి కార్మికుల సోదరుల కోసం ఈరోజు వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి కార్మికులకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యావత్ తెలంగాణ రాష్ట్రం దళిత బిడ్డలందరూ ఏకతాటి పైన ఫిబ్రవరి 7 తారీఖున గౌరవ మందకృష్ణ మాదిగ గారు పెట్టే హైదరాబాద్లో మహాసభకు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి 1000 గొంతులు 1,00,000 దప్పుల దండోర యాత్రను మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను వెంటనే ప్రకటించాలని ఈ బహిరంగ సభను గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెడుతున్న ఈ బహిరంగ సభను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా సంపూర్వకంగా మద్దతిచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని వేడుకుంటున్నాం. గౌరవ కృష్ణ మాదిగ అన్నగారి 35 సంవత్సరాల జీవిత త్యాగం ఈ కళను నెరవేర్చుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర మాదిగ బిడ్డల ఆలోచన. మనందరం ఏకతాటి పైన హైదరాబాద్లో జరగబోయే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాకు మా దళిత బిడ్డలకు సంపూర్వకంగా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వారి యొక్క ఆలోచన మేరకు సంపూర్వకంగా మా జాతికి మద్దతిస్తున్నారు. కృష్ణమాదిగ అన్నకు మద్దతిస్తున్నారు. మాకు కూడా 25% రిజర్వేషన్లు కల్పించాలి. ఇప్పుడున్న 14% కాకుండా 25% కూడా మాదిగ బిడ్డలకు రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ కూడా బాగుపడే దిశలా ముందుకు అడుగులేస్తున్న
గౌరవ మందకృష్ణ మాదిగన్న గారికి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణన్న, జై భీమ్.